వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బంధువు అభిషేక్ రెడ్డి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఏజీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పులివెందులలో జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు కూడా ఏఐజీ వైద్యులు ప్రకటించారు. అనారోగ్యం వల్ల కొంతకాలంగా కూడా అభిషేక్ రెడ్డి బాధపడుతున్నారు. బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తుంది. గత 2 రోజుల క్రితం కూడా అభిషేక్ రెడ్డి కోమాకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు ఏఐజీ వైద్యులు ప్రకటించారు. అయితే ఎంత నయం చేసినా సరే, వైద్యం ఎంత అందించినా సరే నయం కాకపోవడంతో 2024 డిసెంబర్ 13కి ఏఐజీకి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన కోమాకు కూడా వెళ్లారు. కోమాకు వెళ్లిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఆయన మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అప్పటి నుంచి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో అభిషేక్ రెడ్డికి చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోమాకు కూడా వెళ్లారు. కోమాకు వెళ్లిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన మృతితో కూడా పులివెందులలో మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నట్లు తెలుస్తుంది. అంత్యక్రియలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అలానే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులైన మృతదేహానికి కూడా నివాళులర్పిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా నివాళులర్పించేందుకు కూడా సిద్ధమయ్యారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అవినాష్ రెడ్డి కూడా అభిషేక్ రెడ్డికి నివాళులర్పిస్తున్నారు. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. వైసీపీలో ఒకరు అవినాష్ రెడ్డి కూడా ఆయనకి నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా ఆయనకి మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా నివాళులర్పించారు. ఆయన కూడా ఒకసారి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వైఎస్ అభిషేక్ రెడ్డి గారి మృతి ఈరోజు చాలా చాలా కూడా బాధాకరం. ఈ వయసులో వైఎస్ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి కానీ మరియు వైఎస్ మదన్న కుటుంబానికి కానీ ఇంతటి తీవ్ర విషాదం రావడం కూడా నిజంగా కూడా చాలా చాలా కూడా బాధాకరం. ఇది తర్వాత అంతకుముందు గతంలో కూడా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి పాల్రెడ్డి గారు కూడా 34-35 సంవత్సరాల్లోనే మరణించడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు అభిషేక్ రెడ్డి జరగడం కూడా ఆ కుటుంబానికి చాలా తీవ్రంగా లోటు. తర్వాత మేము కూడా ముఖ్యంగా రాజకీయంగా తర్వాత ఈ రకంగా ఎదిగేదానికి అంతో ఇంతో కూడా పాల్రెడ్డి గారు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. మేము ఈ రాజకీయ ఎదుగుదలకు కొంచెం పాల్రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. కాబట్టి మాకు ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఈ వయసులో ఈ వైఎస్ ప్రకాష్ రెడ్డి గారికి కానీ తర్వాత వైఎస్ మధుకు కానీ ఇంతటి తీవ్ర విషాదం కలగడం, తర్వాత ఆ కుటుంబం త్వరగా ఈ విషాదాన్ని దిగమింగి కూడా తర్వాత వాళ్ళకి మనోనిబ్బరం గుండె నిబ్బరం ఇవ్వాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ, అలాగే అభిషేక్ రెడ్డి ఆత్మ ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఆత్మలకు శాంతి చేకూర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందుల వెళ్లనున్నారు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరు కానున్నారు కుటుంబ సభ్యులతో పాటు. అయితే పులివెందులలోని వైఎస్ కుటుంబం సభ్యుల సమాధుల తోటలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అభిషేక్ రెడ్డికి కూడా జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే అభిషేక్ రెడ్డి. అయితే జ్వరంతో బాధపడుతున్నట్లు, అలానే బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చేర్చారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఆయన కోమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. అయితే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో అభిషేక్ రెడ్డి నిన్న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. అయితే అంత్యక్రియల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యతో కలిసి పాల్గొననున్నారు. కాగా పార్టీలకు అతీతంగా కూడా రాజకీయ నాయకులు కూడా ఆయన మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించారు. అభిషేక్ రెడ్డి మృతితో పులివెందులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే జగన్కి అలానే అభిషేక్ రెడ్డికి కూడా మంచి బాండింగ్ ఉండి కూడా అక్కడ
స్థానికులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అభిషేక్ రెడ్డికి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో ఆయన మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువైన వరుసకు సోదరుడైన డాక్టర్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు కూడా వైద్య అధికారులు తెలియజేశారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందారు. అనారోగ్యం వల్ల కొంతకాలంగా కూడా అభిషేక్ రెడ్డి వేరువేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయినా సరే నయం కాకపోవడంతో 2024 డిసెంబర్ 13న ఏఐజీకి తరలించారు. అయితే అప్పటి నుంచి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అభిషేక్ రెడ్డికి చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గత 2-3 రోజుల క్రితం కూడా కోమాకు వెళ్లారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందుల వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిపి వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అభిషేక్ రెడ్డి కూడా జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి అయితే జ్వరంతో అలానే బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు కూడా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నివాళులర్పించడానికి అవినాష్ రెడ్డితో పాటు కడప టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా పాల్గొని నివాళులర్పించారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించారు. అభిషేక్ రెడ్డి మృతితో పులివెందులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. అవినాష్ రెడ్డి కూడా నివాళులర్పించారు. అలానే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా ఆయన మృతదేహానికి నివాళులర్పిస్తూ వచ్చారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో వచ్చి నివాళులర్పించనున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. వైఎస్ అభిషేక్ రెడ్డి గారి మృతి ఈరోజు చాలా చాలా కూడా బాధాకరం. ఈ వయసులో వైఎస్ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి కానీ మరియు వైఎస్ మదన్న కుటుంబానికి కానీ ఇంతటి తీవ్ర విషాదం రావడం కూడా నిజంగా కూడా చాలా చాలా కూడా బాధాకరం. ఇది తర్వాత అంతకుముందు గతంలో కూడా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి పాల్రెడ్డి గారు కూడా అంత 34-35 సంవత్సరాల్లోనే మరణించడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు అభిషేక్ రెడ్డి జరగడం కూడా ఆ కుటుంబానికి చాలా తీవ్రంగా లోటు. తర్వాత మేము కూడా ముఖ్యంగా రాజకీయంగా తర్వాత ఈ రకంగా ఎదిగేదానికి అంతో ఇంతో కూడా పాల్రెడ్డి గారు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. మేము ఈ రాజకీయ ఎదుగుదలకు కొంచెం పాల్రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. కాబట్టి మాకు ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఈ వయసులో ఈ వైఎస్ ప్రకాష్ రెడ్డి గారికి కానీ తర్వాత వైఎస్ మధుకు కానీ ఇంతటి తీవ్ర విషాదం కలగడం, తర్వాత ఆ కుటుంబం త్వరగా ఈ విషాదాన్ని దిగమింగి కూడా తర్వాత వాళ్ళకు మనోనిబ్బరం గుండె నిబ్బరం ఇవ్వాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ, అలాగే అభిషేక్ రెడ్డి ఆత్మ ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.